హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ మాజీ హోంమంత్రి మైసర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్, బనకచెర్ల ప్రాజెక్ట్ విషయంలో ఇప్పుడు కేంద్రం అటు ఏపీకి షాక్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా ఇది చంద్రబాబు నాయుడు గారికి మోదీ గారు షాక్ ఇచ్చారన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అసలు ఏంటి బనకచెర్ల ప్రాజెక్టు? దీని విషయంలో ఏం జరిగింది? ఎందుకు కేంద్రం దీనికి అనుమతి ఇవ్వలేదు? కేంద్రం అట్లా అనుమతి ఇవ్వలేదు. షాక్ ఇచ్చినారనే దానికి లేదు. ఇది రాజకీయ విమర్శ. కాకపోతే ఏమిట్రానంటే అది రాష్ట్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వము కిందికి వేస్ట్గా ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం అందరికి కేటాయించినారు. అందరూ వాడుకుంటున్నారు. వాడుకోగా మిగిలిన నీరు అప్పుడప్పుడు వరదలు ఎక్కువ వచ్చి అంచనాకు మించి వరదలు వచ్చినప్పుడు కిందికి వృధాగా పోతుంటాయి. కిందికి వృధాగా పోతున్న నీటిని ఎందుకు వృధాగా పోనేవాళ్ళని చెప్పి ఆ వృధా జలాలను బనకచెర్లకు వాడుకోవాలని, వృధాగా పోతుంటే వాడుకుంటారు, పోలేదనుకో ఉపయోగించరు. అది ఎవరికి వచ్చినా, పై రాష్ట్రాలకు వచ్చినా నష్టం లేదు, బాధ లేదు, దుగ్ధ లేదు. కాకపోతే ముందు కేసీఆర్ గారు అవును ఈ వేస్ట్గా వృధాగా పోతున్నాయి కదా, రాయలసీమకు నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి, వాడుకుంటే మంచిది కదా, వాడుకుంటే కూడా మాకు అభ్యంతరం లేదని ఆయన చెప్పడం కూడా జరిగింది. అది మంచి స్టేట్మెంటే, ఉదాత్త ఉదయంతో చెప్పింది. కానీ అది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మొదలు పెట్టినారు, అది నిలిచిపోయింది. ఇప్పుడు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ ప్రాజెక్టును టేకప్ చేసినారు. చేసిన తర్వాత ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు దీన్ని కాంట్రవర్సీ చేస్తున్నారు, కావాలనే కాంట్రవర్సీ చేస్తున్నారు. కింద వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటున్నా మీరేం మాట్లాడడం లేదని. ఏమంటే తెలంగాణలో సెంటిమెంట్ని రెచ్చగొట్టాలని. తెలంగాణ వాళ్ళకి ఏమంటే ఏం పోయినా పర్వాలేదు, కానీ ఆంధ్రాకు నీళ్లు పోయినా బాధే, ఇంకోటి పోయినా బాధే. అది ఏందో, అది వాళ్ళ బాధ ఏమిటో ఎవరికి అర్థం కాదు. అది కింద వృధాగా పోయే నీటిని వాళ్ళు వాడుకుంటుంటారు, ఎవరికి సంబంధం ఏముంది? అటువంటిది ఇతను కావాల్సిగా వాళ్ళని రెచ్చగొట్టే దానికోసం, ఆ సెంటిమెంట్ని ఉపయోగించుకునే దానికోసం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి వాళ్ళిద్దరు భావభామతులు వాడుకుంటున్నారు. వాళ్ళకి ఏది దొరికినా విమర్శిస్తారు. ఇందులో ఎంతవరకు విమర్శ చేయొచ్చు, చేయకూడదు అనేది ఆలోచన చేయరు. ఏది దొరికినా, ఏది బుద్ధి పుట్టినట్టు మాట్లాడుతుంటారు. అది వృధాగా పోయే జలాలను వాడుకుంటున్నారు. అనుమతులు అంటారా? వృధాగా పోయే నీటిని అనుమతి కావాలంటే కేంద్ర ప్రభుత్వము కొన్ని గైడ్ లైన్స్ ఫాలో కావాలా, అవి తీసుకోమని చెప్పినారు. ఇప్పుడు అదేం షాక్ కాదు. మీరు సిడబ్ల్యూస్తో అంచనా వేయించండి, ఎంత నీరు వృధాగా పోతుందో సిడబ్ల్యూస్తో అంచనా వేయించి తర్వాత ట్రిబ్యునల్ ముందర కూడా పర్మిషన్ తీసుకోండి. వృధాగా పోయే నీటిని వాడుకుంటున్నాం కాబట్టి మీరు వాడుకోవచ్చునని వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోండి అని చెప్పి వాళ్ళు వెనక్కు పంపించారు. ఇప్పుడు ప్రాజెక్టు అది వాళ్ళు డబ్బులేమి ఇవ్వడం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సొంత నిధుల నుంచి వాడుకుంటున్నారు. ఇప్పుడు ప్రాజెక్టు కంటిన్యూ చేస్తారు. ఇవి సిడబ్ల్యూస్తో అంచనా వేయిస్తారు. తర్వాత ట్రిబ్యునల్తో ట్రిబ్యునల్కి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటారు. వేస్ట్గా పోయే వాటర్ కదా, ఎవరికేం అభ్యంతరం లేదు కదా, తీసుకొని కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు అనుమతులు ఇచ్చి సిడబ్ల్యూసి అంచనా వేసి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది అనుకోండి, అప్పుడు 60% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది, 40% సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఉంటుంది, ఫైనాన్స్ కమిషన్. అవి డబ్బులు అదనంగా వస్తాయి. అంతకు మించి ఏం లేదు. కాకపోతే వీళ్ళకు ఏమంటే ఏది దొరికినా, ఏది బుద్ధి పుట్టినా ఏదో ఒకటి కాంగ్రెస్ని విమర్శ చేయాలా, లేకపోతే కొంచెమన్నా ఇంగిత జ్ఞానము, బుద్ధి అనేది ఉంటే ఇంకా వారికి. ఒకప్పుడు వాళ్ళ మామగారే ముఖ్యమంత్రిగా ఉన్నారు, బీఆర్ఎస్ అధ్యక్షులు కూడా. ఆయనే ఈ వృధాగా పోతున్నాయి కదా, రాయలసీమ ఎండిపోవడం ఎందుకు, వాడుకోండి, వాడుకుంటే తప్పేముంది అని చెప్పడం జరిగింది. తర్వాత రోజా ఇంటికి ఏదో సందర్భంలో పోయినప్పుడు కూడా రోజా ఇంటి దగ్గర కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఇవి వాడుకుంటే తప్పేం లేదని.
అవి కూడా ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ ఇచ్చారు, ఏది ఆ క్లిప్పింగ్స్. మరి వీళ్ళు ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నారో, కేవలం ఏదో ఒకటి సెంటిమెంట్ని రెచ్చగొట్టాలా, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలా, వీటి కోసం వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు. ఆ మాటలు అది చూసే వాళ్ళకు కూడా ఎబ్బెట్టుగా కనపడుతున్నాయి. సో బీఆర్ఎస్ ఇప్పుడు విమర్శిస్తున్నప్పటికీ మరి కాంగ్రెస్ స్టాండ్ అంటే దీన్ని పర్లేదు, దీనికి సానుకూలంగానే వ్యవహరిస్తుందా, లేకపోతే వద్దు అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళు జనరల్ గా బీఆర్ఎస్ అన్నప్పుడు వాళ్ళకు మాకు చెడ్డ పేరు ఎందుకు తెలంగాణలో అని వాళ్ళ అభ్యంతరాలు వాళ్ళు చెప్తారు. చెప్తే అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అంతే. వీళ్ళు చెప్పినా వాళ్ళు చెప్పినా కేంద్ర ప్రభుత్వం అది వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు ఏమన్నారు, రూల్ ప్రకారం సిడబ్ల్యూసి అంచనా వేయించుకొని ట్రిబ్యునల్ అనుమతి తీసుకొని ప్రాజెక్ట్ కంటిన్యూ చేయించుకోండి అని ఆ రిపోర్ట్ వెనక్కి పంపించారు. ఓకే సార్, ఇప్పుడు వాటర్ మొత్తం కూడా వృధాగా పోతున్న వాటర్ మొత్తం కూడా రాయలసీమకే యూజ్ చేయబోతున్నారు అసలు? రాయలసీమకు వేస్ట్ పోయేది ఏం చేస్తారు, రాయలసీమకు ఉపయోగిస్తారు. ఇప్పుడు కృష్ణా డెల్టా కావాల్సినంత కృష్ణా వాటర్ వస్తుంది, నాగార్జున సాగర్ కావాల్సినంత కృష్ణా వాటర్ వస్తుంది. పైనుంచి వస్తూ కూడా కింద వాడుకుంటున్నారు. రాయలసీమలో వాడుకోవడం లేదు కదా ఏమి, కింద వాడుకుంటున్నారు. ఎందుకంటే పూర్వం నుంచి ఉంది కాబట్టి, అనాదిగా ఉంది కాబట్టి వాళ్ళకు రైపేరియన్ రేట్స్ ప్రకారం ఇచ్చినారు. ఇప్పుడు ఏదో వృధాగా పోయే జలాలను వాడుకుంటామని అన్నారు. వాడుకోమని కూడా చెప్పినారు కదా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారే. చెప్పినాక వీళ్ళకు మధ్యలో ఎందుకు తుత్తరా, కేవలం ఏదో ఒకటి విమర్శ చేయాలా అనేది. ఉదయం లేచినాల నుంచి చీమ చిటుక్కుమన్నా ఏదో ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళిద్దరు బామర్దులు పొద్దున్న లేచినాల నుంచి పత్రికల్లో ఏదో ఒకటి విమర్శ చేస్తుండాల్సింది. ఇది ఒకటే కాదు, ఏదో ఒకటి విమర్శ చేస్తుంటారు. అంటే రేవంత్ రెడ్డి పొరపాట్ల కూర్చున్నాడు చూడు అని అంటారు. సో దీని పట్ల ఇప్పుడు హరీష్ రావు గారు, ఓన్లీ కేటీఆర్ గారు, వీళ్ళిద్దరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ గారు అయితే సైలెంట్ గా ఉన్నారు. మరి ఆయన అంటే దీని పట్ల పర్లేదులే వాడుకోని అన్నట్టుగానే ఉన్నారు, లేకపోతే ఆయన ధోరణి కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఏ విధంగా ఉన్నారు ఆ విధంగానే ధోరణి ఉంది? ఆయన అభిప్రాయం ఏముందో పర్సనల్ గా మనకు తెలియదు. అప్పుడు చెప్పిన మాటలు అయితే కనుక వృధాగా పోతున్నాయి, వాడుకోండి మంచిది కదా, వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి ఆయన మంచిగానే గౌరవంగానే చెప్పినాడు. ఆయన సమగ్ర ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకుని రాయలసీమ మీద సింపతిగానే మాట్లాడినారు. వీళ్ళు రెచ్చగొట్టేదానికి, ప్రభుత్వాన్ని విమర్శించేదానికి వీళ్ళు వాడుకుంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.